అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. గురువుగారు, హిందూ మతంలో ఇటు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, రాములు వారు ఉన్నారు, శివపార్వతులు ఉన్నారు. వీరందరిలో దేవుడు ఎవరు అంటే మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న. అసలు దైవం విషయంలో మనము వేదం మనకి ప్రమాణం. వేదంలో ఏం చెప్పారు అంటే ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నారు. అంటే ఏమిటి? ఒకటే సత్యం కానీ దాన్ని చాలా పేర్లతో పిలుస్తారు అన్నారు. మీకు మంచి శ్లోకం చెప్తాను. దాన్ని మేము స్టూడియోలో రికార్డ్ చేశాము, తర్వాత రిలీజ్ అవుతుంది. ఒక సినిమా డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో. అది కాక ఇంకో 4 సాంగ్స్, అంటే చాలా మంచి అర్థం ఉంది. అది యం వైదికామంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాత రిశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణు రీతిస్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సంత. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి కానీ ఇది మీకు సరిపోతుంది. స్వామి, నిన్ను శైవుడు శివుడు అంటారు, వైష్ణవులు నిన్ను విష్ణువు అంటారు, శాక్తేయులు నిన్ను అమ్మ అంటారు, బౌద్ధులు నిన్ను బుద్ధుడు అంటారు, సిక్కులు నిన్ను అర్హన్ అంటారు. ఎవరిన్ని విధములుగా పిలిచను నీవు అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే. ఇది మన కాన్సెప్ట్. గురువుగారు, ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు. కానీ మనకి భగవద్గీతలో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మన అందరం చదువుతుంది, ఇంకొకటి ఇస్కాన్ భగవద్గీత. ఎందుకు నేను ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, ఏ భగవద్గీత సన్మార్గాన్ని చూపిస్తుంది? ఎందుకంటే ఇస్కాన్ భగవద్గీతలో మీరేమో ఇప్పుడు శైవులు పూజించేది శివుడిని అయినప్పటికీ కూడా అందరూ ఒకటే అని చెప్పారు. కానీ అక్కడ శివుడు అంటే డెమిగాడ్స్ అని చెప్పారు. అంటే ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ వచ్చే ముందు ఒక బెంగళూరు అబ్బాయి ఫోన్ చేశాడు, ఇదే టాపిక్ తెచ్చాడు. మనకి పురాణాలు ఎవరు రాశారు? వ్యాసులు కదా. ఇస్కాను భగవద్గీత కూడా వ్యాసుల వారి దగ్గర కదా. సో భాగవతంలో వైష్ణవానాం యథాశంభో అని చెప్పారు. విష్ణు పురాణం, భాగవతం, హరివంశం, వీటిలో హరిని కీర్తిస్తారు, హరిని హైలైట్ చేస్తారు. ఆ శివపురాణంలో శివుణ్ణి. ఇవన్నీ ఎవరు రాశారు? వ్యాసులు వారు. ఎందుకు రాశారంటే ఒక్కొక్క గుణానికి 3 గుణాలు ఉన్నాయి. ఆయా గుణాల వాళ్ళకి సెట్ అయ్యేలా వారు రచించేశారు. సో భాగవతం ప్రకారంగా ఎవరు? ఏతే చాం సకలా పుంసాం కృష్ణస్థు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు. ఓకే. అలాగే శివపురాణం ప్రకారం శివుడే భగవంతుడు. వేదాంతం ఏం చెప్తుంది? అది కూడా వ్యాసుల వారి నుంచే వచ్చింది. నేను ఇందా చెప్పింది పరబ్రహ్మ, పరంధామ, పరమం భవాన్ అంటాడు కృష్ణుని అర్జునుడు. ఈ విశ్వరూప సందర్శనం 11వ అధ్యాయం. ఆ విశ్వరూప సందర్శనలో శివుడు కూడా ఉన్నాడు, బ్రహ్మ కూడా ఉన్నాడు, దేవతలు ఉన్నారు, రాక్షసులు అందరూ తనలో ఉన్నారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, లోకానికి తెలుసు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఒక పేరు దగ్గర ఆగిపోకూడదు. నువ్వే ఉన్నావు నాన్న, యు ఆర్ లైక్ మై డాటర్. ఓకే. మీ అన్నయ్యలకి చెల్లివి. అవునండి. రేపు పెళ్ళి అయితే ఒకరి భార్యవి, తల్లి అయితే ఒకరికి అమ్మ. ఒక్కదానివే ఎన్ని పాత్రలో కదా. అవునా? అవును. అందుకనే
మనకు పాట కూడా ఉంది, చిన్నప్పుడు వినేవాళ్ళం. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. మనం ఇప్పుడు 7వ తరగతి అబ్బాయి ఎన్నేళ్ళు ఉంటే బాగుంటుంది? అందులో 7వ తరగతిలో 7వ తరగతికి 1 ఇయర్ చాలు కదా. 1 ఇయర్లో 7వ తరగతి అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇయర్ 8థ్లోకి వెళ్ళాలి కదా. 7 ఏళ్ళు 7వ తరగతి ఉంటే ఏం బాగుంటుంది? వయసు 70 ఏళ్ళు వచ్చి ఇంకా రాముడి పేరు, కృష్ణుడి పేరు, శివుడి పేరు దగ్గర కొట్టుకుంటే పాకిస్తాన్ పుట్టించిన పందులకి మనకి తేడా ఏమన్నా ఉందా? కానీ గురువు గారు ఇప్పుడు మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు మనం దశావతారం సినిమా చూసాము అంటే దశావతారంలో ఏం చూపించారు? శైవాస్కి వైష్ణాస్కి పడదు అన్నట్టు చూపించారు. కానీ చూపించడం కాదు, ఆ మూర్ఖవాదం అప్పుడు ఉంది. నేనేమంటా, నువ్వు అప్డేట్ అవ్వా ఇంకా. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? వాడి పేరు వర్ధన్ కదా. అవునా? అవునండి. ఓ గొర్రె కూడా ఫోన్ చేశాడు అదే పేరు. ఓకే, ఓ గొర్రె కూడా అదే పేరుతో ఫోన్ చేశాడు. వర్ధను అనే గొర్రె ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేసి ఇందాక నీ ముందే కిరణ్ అనే ఆయనతో ఏం చెప్పాను? మీరు ప్రైజ్ ద లార్డ్ అన్నాను. అవునండి. అవునండి. అతనేమన్నాడు? ఏం చెప్పను అన్నాడు. కానీ ఆ నాన్న పేరు ఏంటి? ఆ నాన్న పేరు చెప్పాడు కదా, సాల్మన్ రాజు చెప్పాడు కదా. అంటే క్రిస్టియన్ నేను కదా. అవునా? ఇంకో శాంతివర్ధన్, విజయవాడ పాపి. నమస్కారం అండి. చెప్పండి. శాంతివర్ధన్ గారు కదా? చెప్పండి సార్, నేను రాధా మనోహర్ దాస్ అండి. మీరేమైనా బిజీగా ఉన్నారా? చెప్పండి. లేదండి, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. చెప్పండి. ఏం లేదు సార్, బైబిల్ గురించి ఒక డౌట్ వచ్చిందా అడుగుదామని చేశాను సార్. చెప్పండి. అడగమంటారా? చెప్పండి చెప్పండి. దేవుడికి విగ్రహం చేస్తే బైబిల్ వ్యతిరేకిస్తుంది కదా సార్. అంటే మన గుణదల్లో వాళ్ళు పలకి సేవ అంటే మా సిస్టర్ ఒక ఆవిడ అడిగింది, ఏంటంటే వాళ్ళు అన్నీ కాపీ పేస్టులు చేస్తున్నారు, అదేదో పలకి సేవ, చెవులు కుట్టుకోవడం, గుండు కొట్టుకోవడం, హారతులు, కొబ్బరికాయలు, ఇది జస్ట్ కాపీ పేస్ట్ కదా. వాళ్ళేమో ధ్వజస్తంభాలు, ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి, ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం పెట్టేశారు. ఇదంతా ఏంటండి అని అడిగారు. యాజ్ ఏ క్రిస్టియన్ మీరేమంటారు? ఇది క్రైస్తవమే అంటారా, కాపీ పేస్ట్ అంటారా? భోజనం చేశారా? లేదు సార్, వాళ్ళ ఏకాదశి ఉపవాసం. మీరు చేశారు సార్? చేయలేదా? అయ్యో బాబు, తినండి సార్ ప్లీజ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. రెండింటికి సమాధానం లేదేంటి సార్? జై శ్రీరామ్ చెప్పండి. ఏం సార్? ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఇది పోయే కాలం. నేను జై శ్రీరామ్ చెప్పా, ప్రైజ్ ద లార్డ్ చెప్పా, రెండూ చెప్పడు. ఎందుకని? విషం ఎక్కింది. ఆ విషం పేరు బైబిల్. నేనేమంటా అంటే, మీరు ఇప్పుడు రాయిని మాత్రం కంటే దేవుని కనలేరు, దేవుని మాత్రం కంటే దేహం కనరారు. ఈ ఒక్క పాయింట్ ఎందుకు పట్టుకోను? నువ్వు ఆ రాయి అనుకోకు. మనకి ఉపనిషత్తులు, పురాణాలు మనకేం చెప్తుందంటే అనుచయాంతరాస్తరం అంటారు. అంటే ఏంటి? అని ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడు అంటుంది, ప్రతి జీవిలోనూ దైవం ఉన్నాడు అంటుంది. నీళ్ళని ఏమంటాం మనం? గంగమ్మ. డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతీదేవి. భూమి భూమాత. ఆవు గోమాత. అన్నం భోజనం వడ్డించేమని అన్నపూర్ణమ్మ. అంత అమ్మ. మనం అమ్మ అనే ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం కాబట్టి. అవును. మా చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లో ఎద్దు చచ్చిపోతే మా పిన్ని అది బయటికి తీసుకుపోతుంటే బోర్ని ఏడ్చింది. ఎందుకు? అటాచ్మెంట్. ఇంట్లో మనిషిగా అది సేవ చేసింది కదా. అంటే మనం అందరిలో దైవాన్ని చూస్తాం. కేవలం చాలా బాధాకర విషయం, దానికి ఆపోజిట్ మీరు వీడియో చూసి ఉండొచ్చు.
మొన్న బక్రీద్కి ఒక పెద్ద గొర్రె గడ్డంతో ఉంది, అతను అమ్మకానికి తెచ్చాడు. అది అతన్ని పట్టుకుని బోను అని ఏడుస్తుంది. అయినా అతను చాలా దయగలిగిన వాడు కాబట్టి దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే దానికి ఉంది బంధం, ఈ సోకాల్డ్ మనిషికి లేదు. కాబట్టి ప్రపంచంలో ఉండవలసిన మతం ఏది అని నేను అడిగాను అనుకో, నువ్వేం చెప్తావమ్మా? నువ్వు నన్ను అడిగేది మానవత్వం. వెరీ వెరీ గుడ్, రియల్లీ యువర్ గుడ్ డాటర్ విత్ మ్యాటర్. నేను చెప్పే మతం అదే. ప్రపంచంలో ఉండవలసిన మతం దయామతం. నాట్ ఓన్లీ హ్యూమన్స్. ఎందుకంటే ప్రపంచంలో దయలేని ప్రాణి వీడొక్కడే. ప్రపంచంలో అంతరించవలసిన జాతి ఏదైనా ఉంటే ఫస్ట్ ఈ మానవ జాతి ఒకటే అంతరించాలి. ఎందుకని? వీడు అన్ని జాతుల్ని పొట్టలు పెట్టేస్తున్నాడు. పావులు తినేస్తాడు, కప్పలు తినేస్తాడు, తేళ్లు తినేస్తాడు, పురుగులు తినేస్తాడు, పెద్ద పెద్ద కొండ చెరువులు తినేస్తాడు, మొసళ్ళు తినేస్తాడు. అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆవు పిల్ల పిండం దాన్ని తీసి తినేస్తాడు, తాబేళ్ళు తినేస్తాడు. ఈ ఒక్క జాతి అంతరించిపోతే అన్ని జాతులు బాగుంటాయి. ఇప్పుడు నేను నిన్న మధ్యాహ్నం భోజనం చేశానమ్మా, ఉన్నాను కదా, ఇవాళ ఏకాదశి ఉన్నాను కదా, కొంచెం నీరసం ఉంది, ఉన్నాను కదా. అసలు పొద్దున్న జంతువు, రాత్రి జంతువు, మధ్యాహ్నం జంతువు, జొమాటోలో జంతువు, స్విగ్గీలో జంతువు. యూ బికమ్ ఏ యానిమల్ ఆర్ యూ బికమ్ ఏ డీమన్? ఇప్పుడు నీకేమన్నా మంచిదేమో చెప్పు. డాక్టర్స్ చెప్తున్నారు నాట్ గుడ్, ఈ గుడ్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. సో నేనేమంటా అంటే ప్రపంచంలో ఉండవలసిన మతం దయామతము, ప్రేమ మతం. కానీ గురువు గారు ఒక్క మాట ఏంటి అంటే, ఎక్కడైనా క్రైస్తవుల విషయంలో ఏదైనా ఒక తప్పు జరిగినా, ఒకరికి అన్యాయం జరిగినా అందరూ కూడగట్టుకొని వచ్చేస్తారు ఆయన కోసం పోరాడడానికి. కానీ హిందూ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా చాలా అంటే చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఉంటుంది. ఎందుకో చెప్పనా, వాళ్ళు మతం పేరు మీద ఏకమై, వెదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. అంతెందుకు మొన్న చిలుకూరులో ఏదో గుర్రపుశాల దాన్ని మసీద్ అని చెప్పి తక్కువ 100 మంది వెళ్ళిపోయారు. ఇక జోక్ ఏంటంటే, ఆ రంగరాజన్ గారు, ఆ గుడి పూజారి ఉన్నారు మెయిన్ హెడ్, వారు కొన్నాళ్ళ ముందు ఒక కోడెదూడని ఓ ముస్లిం రైతుకి ఇచ్చారు. ఇచ్చి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు. జోకులు ఏంటంటే ఒక్క ముస్లిం కూడా ఈ డైలాగ్ ఆయన దగ్గరికి వచ్చి చెప్పినోడు లేడు. అర్థమైందా? అంత పెద్ద గుడి పూజారి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు. ఇప్పుడు అన్ని 100 మంది అక్కడికి వచ్చి నమాజ్ చేసి ఏదో చేసి అడవిడి చేశారు కదా. అప్పుడు ఒక్క ముస్లిం అన్న వచ్చి ఈ పాత కట్టడం కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి, మతం కంటే మానవత్వం, అలా ఎవరిని ఒక్కటి చెప్పండి. ఒక్కరు రంగరాజన్ గారు సపోర్ట్ వచ్చారా? ఈ జోక్ పక్కన పెడితే, హిందువులు చేసిన ఒక బుద్ధి లేని పని ఏమిటంటే, పోయి మసీదుల కింద గుళ్ళు కడతారు. బుద్ధిహీనులు. మసీదు మీద గుడి ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడ? గుడి మీద మసీదు ఉంటుంది. కాబట్టి ఈ స్వధర్మం, స్వక్షేత్రం, మాతృభూమిలో మెజారిటీగా ఉన్న వాళ్ళు అన్యాయం అయ్యేది కేవలం భారతదేశంలోనే. ముస్లిం మెజారిటీగా ఉండేటువంటి పాకిస్తాన్లో మైనారిటీ హిందువులకు అన్యాయం జరుగుద్ది. ముస్లిం క్రైస్తవులు మైనారిటీగా ఉండే భారతదేశంలో మెజారిటీగా ఉండే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. నువ్వెవడో మాట్లాడండి. కాకపోతే బడ్జెట్ కొట్టు, ఎంత ఇచ్చాడు ఎవరు? రేవంత్ అన్నయ్య మొన్నే బడ్జెట్లో ఎంత ఇచ్చాడు? హౌ మచ్ తెలంగాణ కాంగ్రెస్ budget for Muslims? According to the Hindu Minority Welfare Department gets an increased allocation of 36% in the Congress-ruled Telangana. The Telangana government on Thursday, in the Telangana State Legislative Assembly, proposed for free 2024-25 a budgetary allocation of 3,003 crore rupees. It was 2,195 crore rupees in the FY 2023-24. నేను అర్థం తెలియదు. 2023లో 2,195 కోట్లు.
ఇప్పుడు 3,300 కోట్లు. దేనికి ఏం రాశారు ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రపోజల్ ఫర్ బడ్జెటరీ అలొకేషన్. దేనికి? మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గెట్స్ అనే ఇంక్రీజ్డ్ అలొకేషన్. సరే, ఇది అయిపోయిందా? హౌ మచ్ దే శాంక్షన్ ఫర్ తెలంగాణ బోనాలు? According to the New Indian Express, Telangana government sanctions 20 crore rupees for Bonalu festivities. 3,000 ఎక్కడ, 20 ఎక్కడ? హౌ మచ్ ఇయర్లీ యానం కలెక్షన్ ఫ్రమ్ యాదగిరిగుట్ట టెంపుల్? ఇక్కడ రాశాడు, యాదాద్రి సీస్ రికార్డ్ 225 crores యాన్యువల్ ఇన్కమ్. 225 crores, 225 కోట్లు అందులో వస్తే ఇలా మిగిలిన టెంపుల్స్ నుంచి ఎంత వస్తుంది? అవును. ఒక్క అయ్యప్ప స్వామికి ఒక్క అరటిపండు ఎవరు ఇఫ్తార్ విందులు చేస్తారు. బోనాలు అయిపోయినాయి కదా, అవును. మరి రంజాన్కి వెళ్ళి ఇఫ్తార్ విందులు తిన్న గాడిదలు ఎవరైతే ఉన్నారో సోకాళ్ళు బొందుగాళ్ళు హిందువులు, మరి బోనాలు ఒక్క ముస్లిం వచ్చి ఎత్తాడు బోనం? నీకెందుకు అంటున్నా, నువ్వు నమ్మిన దాన్ని సాతాన్ అనేటువంటి వాడు నీకు బయ్యాలా అయ్యాడు అయ్యా అమ్మా. సో కాబట్టి హిందువులు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది శైవం, వైష్ణవం, శాక్తం వీటి మీద కాదు. ఒక్కసారి నువ్వు మైనారిటీ అయితే నీ శివాలయాన్ని, నీ రామాలయాన్ని ఒకలాగే కూలుస్తారా వెధవా. కాబట్టి అడ్డనామాలు, నిలువునామాలను కొట్టుకునే అడ్డగాడిదలకి ఇదే నా రిక్వెస్ట్. గురువుగారు, కల్కి సినిమా వచ్చాక ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అర్జునుడు గొప్పవాడా లేదా కర్ణుడు గొప్పవాడా? ఆల్రెడీ చెప్పాను, ఓ 10-12 ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తా. అసలు మా ఇంట్లో 5గురం, నేనే పొడుగు, ఇంకా హైట్ మా అన్నయ్య నా పక్కన పెడితే వాడు హైట్ తక్కువ. ఎవరు చెప్పాలి? మేము చెప్పాలి. నీకు డౌట్ ఉందనుకో మా అన్నయ్య పిలుస్తాం. అలా నీకు మహాభారతంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి? వ్యాసుడు వారిని అడగాలి. వ్యాసుడు ఏం చెప్పాడు కదా, అది అథెంటిక్. అవునా? రామాయణంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి? వాల్మీకిని అడగాలి. సింపుల్. అలా మహాభారతం ప్రకారంగా అర్జునుడు గొప్పవాడు. అయితే మనకి అర్జునుడు, కర్ణుడు అంటే కర్ణుడు యొక్క కుండలాలు అంటే ఆయనకి ఏదైతే వరం ఉందో దానిని తీసుకున్నాక కానీ ఆయన్ని చంపలేకపోయారు అని చెప్పేసి అంటారు. మరి ఈ విధంగా చూసుకుంటే ఏకలవ్యుడు బొటనవేలు లేకపోవడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన బొటనవేలు ఉండుంటే ఆయన కంటే శక్తివంతుడు ఇంకొకరు ఉండరు అనేది ఒకటి ఉంది. మరి ఇవన్నీ తెలియక పై మనం సినిమాలు చూసేసి ఈ పైత్యంగాలు రాసినవి చూసేసి వాట్సాప్ చూసి మాట్లాడుతాం. నేను అందుకే చెప్పాను, మీ ఇంట్లో విషయాలు మాకు తెలియదు కదా, మీ అన్నయ్య హైట్ ఎంతో, మా అన్నయ్య హైట్ ఎంతో నీకు తెలియదు. అలా సో ఏకలవ్యుడు ఎవరి తరపున పనిచేసాడో తెలుసా నీకు? బలం ఎవరికి ఉండాలి? లోకక్షేమం కోసం పనిచేసేవాడు బలం ఉండాలి. రామాయణంలో చూడండి, రాముడు ఎవరు? మనకి దేవుడు. రాముడు దేవుడు అని బ్రహ్మదేవుడికి తెలుసు, సీతాదేవికి తెలుసు, సుమిత్రకి తెలుసు, భరతుడికి తెలుసు, రాముడికి తెలదు. రాముడిని అడగండి మీరు ఎవరండి రామాయణంలో ఒకసారి అలా మైక్ పెట్టి అడగండి. చూడండి రామాయణంలో, నేనండి ఆయన సన్ ఆఫ్ దశరథ, మా అమ్మగారి పేరు కౌసల్య, ఇదిగో మా ఆవిడ సీత, మాది అయోధ్య, ఇదే మాట్లాడతాడు. ఇలా అసలు అది లేదు. రాముడు నేను దేవుణ్ణి అనుకున్నాడు అనుకోండి, రావణాసుడు వధ జరగదు. రాముడు యాజ్ ఏ హ్యూమన్ ఆయన బిహేవియర్ ఉంటుంది. ఎవరన్నా అడిగితే ఇదే చెప్తాడు. ఈయన మహావిష్ణువే అయినా సరే అక్కడ పాత్ర అంతే. అది రామాయణం. ఇక్కడ మనం చూడాలి, ఈ రాముడు రావణ్ణి చంపడానికి చాండి కోటేశ్వరరావు గారు ఎంత బాగానో ఎన్నిసార్లు చెప్పారు. అవునండి. రాముడు మానవుడుగా అక్కడ బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి దేవతలు మునుల దగ్గరికి వెళ్ళి ఋషుల దగ్గరికి బలం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేవారు. ఎవరికి బలం ఇవ్వాలి? రాముడికి. రాముడికి బలం వస్తే, అస్త్రాలు శస్త్రాలు వస్తే ఆ బలంతో రావణ్ణి వధిస్తారు.
కాబట్టి ఇక్కడ బలం ఎవరికి ఉంటే మంచిది? లోకక్షేమం కోరే వాళ్ళకి. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా. ఇప్పుడు కర్ణుడు ఎవరి పక్షాన ఉన్నాడు? కౌరవుల పక్షాన ఉన్నారు. ద్రౌపది బట్టలు ఇప్పి తొడమ మీద కూర్చోబెట్టుకోమని సలహా ఇచ్చింది ఎవరు? కర్ణుడు. సరే, కర్ణుడికి బలం ఉంటే లోకానికి మంచి జరుగుద్దా? 6 అభిమన్యుని ఒంటరి చేసి ఒక చిన్న కత్తి ఇవ్వండి వేసేస్తాను అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. అలా నిరాయుధుని చేసి ఆ అభిమన్యుని చంపించడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు? కర్ణుడు. చెప్పండి, నువ్వేం ఇప్పుడు నువ్వు ఆ పేరు పెడతావా అప్కమింగ్ జనరేషన్కి? కాదు కదా. మరి అదే అర్జునుడి విషయంలోకి వద్దాం. అర్జునుడు గురువు గారికి తల వంచి ఉన్నాడు, అన్నయ్యలకి తలొంచి ఉన్నాడు, దైవానికి తలొంచి ఉన్నాడు. ఇది ఒబిడియంట్. మనకి ఒబిడియన్స్ ఉండాలి కదా, మరి ఉంది కదా అతనికి. ఇంకో విషయం చూద్దాం. అర్జునుడిని భీష్ముడు ఇష్టపడతాడు. ఏది ఆ పక్షంలో ఉండి కూడా అర్జునుడిని కృష్ణుడు ఇష్టపడతాడు. గురువు గారు తన కొడుకు కంటే కూడా అర్జునుడిని ఇష్టపడతాడు. అవును. మరి ఎవరు హీరో, ఎవరు గొప్పోళ్ళు నువ్వు అనాలిసిస్ చేయాలిగా. నువ్వు కుర్చీలో కూర్చొని నేనే పొడుగు అంటే ఎలా దొబ్బుద్ది? ఒకసారి నుంచొని పక్క వారితో పోల్చుకోవాలి. కాబట్టి ఎవరు గొప్పోళ్ళో రామాయణంలో వాల్మీకిని అడగాలి, ఎవరు గొప్పోళ్ళో మహాభారతంలో వ్యాసులు అని అడగాలి. నువ్వు పరిశీలన చేయాలి. అంతేగాని ఏదో సినిమా చూసి మాట్లాడు. గురువుగారు, ప్రస్తుత జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే కాలం మారింది. ఒకప్పుడు మనం చూసుకుంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువ, ఆడవాళ్ళు మగవాళ్ళ వల్ల ఎక్కువ బాధకు గురవుతున్నారు అనేది మనం వింటూ వచ్చాము, చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందంటే ఏదో సాధించడం కోసం హింసకో లేదా ఇంకేదో దేనికో ఆడవారు మగవారిని బ్లాక్మెయిల్ చేయడం, కావాల్సింది ఇవ్వకపోతే వారిని మీడియాకి లాగడం, కేసులు పెట్టడం, ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం. సడన్ గా ఇంత అవునండి. ఏంటి ఇవన్నీ చెప్పనా? మనం అదే అనాలిసిస్. అమ్మ గుర్తుపెట్టుకో, పరిశీలన, అబ్జర్వ్ చేయాలి ప్రపంచాన్ని. నువ్వు చెప్పు మా చిన్నపిల్లవే, ప్రపంచాన్ని పెంచుకుంటే మనశ్శాంతి ఉంటుందా, ప్రపంచాన్ని తగ్గించుకుంటే మనశ్శాంతి ఉంటుందా? నువ్వు చెప్పు. సమానంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది. పెంచుకున్నా మనకి. గుర్తుపెట్టుకో, నీకు నీ ఫీట్ సైజ్ ఎంత చెప్పులు? 6. నీకు ఫ్రీగా 9 సైజ్ ఇస్తాం. సరిపోదు. ఫ్రీ ఇచ్చేగా వేసుకోవచ్చుగా. నడవలేను కదండి అది వేసుకొని. అంటే నీకు బుద్ధి ఉంది అని అర్థం. ఫ్రీగా ఇచ్చితే 9 సైజ్ వేసుకోవుగా. 5 సైజ్ ఇచ్చినా వేసుకో. ఫ్రీ అయితే మాత్రం ఎందుకు వేసుకుంటావు? నాకు సరిపోవు. అలా చెప్పుల్ని సైజుని బట్టి వేసుకుంటాం. అవును. మన కాలు సైజు. అలాగే మనుషులు కూడా మనం తిట్టక్కర్లేదు. 5 సైజుని తిట్టాలా ఏంటి? ఇప్పుడు 9 సైజుని తిట్టాలా ఏంటి? వదిలేసి మన సైజు వేసుకుని వెళ్ళిపోతాం. అలా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ పైత్యాన్ని చూపించి మనసుల్ని పాడు చేసి గాయం చేసి వెళ్ళచ్చు. అది వాళ్ళ యొక్క నేచర్. కొందరు బీ ఫర్ బిల్డింగ్ అంటే కట్టడానికి వస్తారు. కొందరు బీ కంటే డీని ఎంచుకుంటారు. డీ ఫర్ డెస్ట్రాయ్. ఏబిసిడి 4 ఒకళ్ళు బీకి, ఒకళ్ళు డీకి. మనం ఎటువైపు ఉండాలో మనం చూసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, ఒక అమ్మాయి పేర్లు అవి మనకి తెలియదు కానీ విశాఖపట్నంలో నువ్వు చెప్పిన లాంటిదే 2 పిల్లలు, భర్త. ఎవరో ఆవిడ జీవితంలో ప్రవేశించి ఏదో నాన్సెన్స్ చేయబోతే భర్తకి తెలిసిపోతే అతను చెప్పాడంట, పిల్లలు ఉన్నారు, జరిగింది ఏదో జరిగింది అని. అయినా ఈ మూర్ఖురాలు అతని వలన మాయలో పడి భర్తను చంపేసి దొరికేసి ఆ పిల్లలిద్దరూ అనాథలైపోయారు. కాబట్టి నేను ఈ పరిశీలన అనే పదం ఎందుకు వాడంటే, 5 చాలా బాధ్యత కలిగిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆ బాధ్యత తీసుకునే 5
మొయ్యగలిగితేనే బాధ్యత తీసుకోవాలి. ఎవరు 5? శాస్త్రం చెప్పింది. శాస్త్రం అంటే వేదం, వేదం లేదా వేదాంగం. ఉమ్, అది అథెంటిక్ ఫర్ ఆల్ హ్యూమన్స్. అర్థమైందా? బైబిల్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఉమ్, ఖురాన్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, బట్ వేదం ఫర్ ఆల్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ ఇజ్రాయెల్ దేశము ఫలానా ప్లేసు అలా చెప్పం. మనం ఏం చెప్తామంటే సర్వే అంటుంటాం, జీవ అంటుంటాం, బ్రహ్మ అంటుంటాం, మనుష్య అంటుంటాం. అంటే మనకి యూనివర్సల్ థింకింగ్, మన యూనివర్సల్ థింకింగ్. వాళ్ళలాగో చిన్న ప్లేసు ఆ థింకింగ్ మంది లేదు, యూనివర్సల్. సరే, ఈ విషయం పక్కన పెడితే ఈ పరిశీలన చేయాలి. పరిశీలన ఏమిటి? ఒక్క ముక్కలో చెప్పారు వేమన గారు. ఏం చెప్పారు? ఎచట నుండి వచ్చు ఎచటకు తాబోవు తెలియనేర్చితేను సర్వముక్తుడగును సర్వము తానగును విశ్వదాభిరామ వినురవేమ. ఒక్క మొక్కలో చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఇది తెలియాలి. అలాగే ఇవన్నీ ఎవరు నేర్పాలి? అమ్మ నాన్న నేర్పాలి. మా జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఇలా వ్యవహరించాలి, ఇలా వ్యవహరించకూడదు. పూర్వం చూడండి, ఒక 30 ఏళ్ళ క్రితం, నువ్వు ఇలా చెయ్యకే అమ్మా, నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను అనరే, మమ్మల్ని అంటారే అని అమ్మ తిడుతూ ఉండేది. అంటే ఈ పిల్ల యొక్క బిహేవియర్ని సరిచేస్తూ ఉండేది. ఇప్పుడు ఒక స్త్రీకి పరిపూర్ణత ఏమిటి? మంచి కూతురుగా ఉండడం, తర్వాత మంచి సోదరిగా ఉండడం, తర్వాత మంచి భార్యగా ఉండడం, ఫైనల్గా మంచి అమ్మ. ప్రపంచంలో మొన్న మాధురి ఉంది, గీతా మాధురి ఏదో చెప్పింది. అది ఇట్స్ గోయింగ్ ఆన్ అశోక్, ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఆవిడ ఏం చెప్పిందంటే ఏదో సంఘటన ఉదాహరించింది. ఆ సంఘటన పూర్వపరం మనకు తెలియదు, కానీ ఇంట్లో ఉండే స్త్రీలైనా ఉద్యోగం చేస్తున్న స్త్రీలైనా ఒకటే అంటూ ఏదో చెప్పారు ఆవిడ. నేను కింద కామెంట్ పెట్టాను, అసలు ప్రపంచంలో అమ్మ కంటే పెద్ద ఉద్యోగం ఉన్నారా? అంటే మైండ్ సెట్ని ఎలా పాడు చేశారంటే, మీరు ఏం చేస్తున్నారు అని ఒక తల్లిని అడిగారు అనుకో, హౌస్ వైఫ్ కొంచెం సిగ్గుపడుతూ హౌస్ వైఫ్ అని చెప్పడం ఏంటి? అమ్మకంటే పెద్ద పోస్ట్ ఉందా? అమ్మ వస్తేనే పివి నరసింహారావు వచ్చాడు, అమ్ముంటేనే అట్ల బిహారీ వాజ్పేయి వచ్చారు, అమ్ముంటేనే ఒక అంబేద్కరు, అమ్ముంటేనే ఒక ఆజాద్ చంద్రశేఖరు, అమ్ముంటేనే ఒక అల్లూరి, అమ్ముంటేనే ఒక నేతాజీ, అమ్ముంటేనే ఒక వివేకానంద స్వామి. అమ్మ పెద్ద పోస్టు, నువ్వు మళ్ళీ ఉద్యోగం చేసి వచ్చి. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే, సినిమా పేరు నాకు తెలీదు, ఆ చిన్న మొక్క చూస్తే హట్టింగ్గా ఉంటుంది. సుమనం సుహాసిని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఆ పనివాడు వీళ్ళ కూతురు ఇంట్లో వదిలేస్తే అతనితో ఇవిడు కనబడుద్ది. వాడి పేరు మరీదాసు. ఆ తర్వాత అర్జును ఎంక్వైరీకి వస్తాడు, యాక్షన్ కింగ్ అర్జున్. అతను ఈ గోల్ఫ్ ఆడే దాన్ని పట్టుకుని ఎవరు చంపారు ఇదంతా మొత్తానికి. ఇప్పుడు ఈ అమ్మాయి వాడితో ఉండి ఏదో జరగకూడదు జరగడానికి వెంటనే ఈ సుమనం అని చంపేస్తాడు, ఆ పన్నుని చంపేస్తాడు. డాడీ ఎందుకు ఇలా చేసావు అంటే, కాసేపటికి నేను పోలీసులు చెప్తానంటారు. ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు. ఆ ఇంట్లో 2 శవాలు, ఒక్క కూతురు, దాన్ని వాళ్ళే చంపుకున్నారు. ఎందుకని? టైం ఇవ్వలేదు అమ్మాయికి. టైం ఎవరు ఇచ్చారు? మరీదాస్ ఇచ్చారు. తర్వాత ఇద్దరు గ్రేవ్యార్డ్కి వెళ్ళిపోయారు. కాబట్టి టైం ఎవరికి ఇవ్వాలి? పిల్లలకి ఇవ్వాలి. అందుకని 5 బాధ్యతలు చెప్పానే. శాస్త్రం ఏం చెప్పిందంటే, ఎవరు 5? తండ్రి, ఉపాధ్యాయుడు, గురువు, రాజు, భర్త. 5 నువ్వు మొయ్యగలిగితేనే తీసుకోవాలి. ఇప్పుడు కార్ డ్రైవింగ్ వచ్చామ్మా నీకు?
వచ్చా? కార్ డ్రైవింగ్ వచ్చా? రాదు. ఎవరన్నా తోలమంటే చెప్పాలి, ఈ 2 అక్షరాలు చెప్పాలి, రావద్దు అని చెప్పాలి. బాగుంటుందేమో, వర్ధన్ గారు ఏమన్నా అనుకుంటాడేమో, అశోక్ ఏమన్నా అనుకుంటాడేమో, ఇలా ఏ డివైడర్ గుద్ది జనాన్ని గుద్ది సంపం అవసరం అండి? 2 అక్షరాలతో పోయేదానికి 2-3 ప్యానాలు తీసేయచ్చా? సేమ్ ఈ 5 అంతే డ్రైవింగే. అందుకని పోస్ట్ తీసుకోవడం అని మానేయడం చూసుకోవాలి. నువ్వు బేర్ చేయగలిగితే తీసుకోవాలి, లేకపోతే మూసుకోవాలి. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.